జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న చందాన జన్మనిచ్చిన గడ్డ రుణం తీర్చుకోవడానికి తన వంతు అంతో ఇంతో కొంత సేవ చేయాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఆ లక్ష్య సాధనతో క్రియాశీల రాజకీయాల ద్వారా ప్రజాక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నారు ఓ ప్రముఖ ఎన్ఆర్ఐ. ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించే తొలి మెట్టును విజయవంతంగా అధిరోహించగలిగారు. ఆ యువ ఎన్ఆర్ఐ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. గుంటూరు జిల్లాలో అది బుర్రెపాలెం అనే ఓ చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో పుట్టి వైద్య విద్యను అభ్యసించి మరింత పెద్ద చదువుల కోసం దేశ ఎల్లలు దాటి విదేశాలకు వెళ్లి సంపదతో పాటు సంస్కారం, సేవాగుణం సంపాదించగలిగారు. ఈ సమయంలోనే గుంటూరు పార్లమెంటు స్థానానికి సరైన అభ్యర్థి కోసం ఎదుకుతున్న అధిష్టానంలో పడటం, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం అంటూ ఆ యువ ఎన్ఆర్ఐ తనదైన శైలిలో అనూహ్యంగా చకచకా పావులు కదుపుతూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. అందరి మాటల్లో పదే పదే వినబడుతున్న ఆ పేరే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు. ఇప్పుడు గుంటూరు పార్లమెంటు స్థానానికి ప్రముఖంగా వినిపిస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పేరే ఇది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఆయన ఓ సక్సెస్ఫుల్ ఎన్ఆర్ఐ. ఉన్నత విద్య కోసం అందరిలాగే అగ్రదేశమైన అమెరికాకు వెళ్లారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు అతి తక్కువ కాలంలోనే తనదైన మార్క్ ప్రణాళికలతో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు. ఆయన ఎంచుకున్న రంగంలో పలు విజయాలను సాధించి అమెరికా గడ్డపై తెలుగోడి సత్తా చాటి అందరి దృష్టి ఆకర్షించాడు. సరిగ్గా ఇలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ కోసం చూస్తున్న తెలుగుదేశం పార్టీ దృష్టి ఈ యువ ఎన్ఆర్ఐపై నిలిచింది. పార్టీ పంపిన ఆత్మీయ ఆహ్వానం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావుని క్రియాశీల రాజకీయాల వైపుకు అడుగులు వేయించింది. తాను చిరకాలంగా కోరుకుంటున్న గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని గెలుపుకు పచ్చజెండా ఊపడంతో యువ ఎన్ఆర్ఐ పెమ్మసాని పసుపు జెండా నీడలో తనదైన శైలిలో రాజకీయ ఉద్దండులు సైతం పసిగట్టలేని విధంగా పావులు కదుపుతూ మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనది తెనాలి మండలం బుర్రెపాలెం గ్రామం. అంతేకాక చలనచిత్ర పరిశ్రమలో ఓ ధృవతారలా వెలుగొందిన ఒక విశేషంగా చెప్పవచ్చు. టీడీపీ సీనియర్ నేత గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవటం, ఆ స్థానంలో టీడీపీ అధిష్టానం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావుకు అవకాశం కల్పించడం మరొక విశేషంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నాయి. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు గారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అత్యంత సన్నిహితులు కావడం కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు. 25 ఏళ్ల అతి చిన్న వయసులో యు వరల్డ్ అనే సంస్థని స్థాపించి అగ్రరాజ్యంలో తెలుగువాడికి లేదు మేటి అయిన సాటి అని నిరూపించారు. సామాజిక సేవ చేస్తూనే ప్రజలకు మంచి చేయాలని తపన పడుతున్న పెమ్మసానికి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి తొలి మెట్టును విజయవంతంగా అధిరోహించగలిగారు. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా పెమ్మసాని కలవడం, గత వారం రోజులుగా బుర్రెపాలెంలోని ఆయన నివాసంలో టీడీపీ జనసేన నేతలు మరింత బలం చేకూరుస్తుంది. దీంతో పెమ్మసాని వడివడిగా అడుగులు వేస్తూ తనవైన ఆలోచనతో అధిష్టానం దృష్టిని ఆకర్షించే తొలి మెట్టును విజయవంతంగా అధిరోహించగలిగారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో అన్న ఆలోచనకు పదును పెడుతున్నారు. ఏ పనులతో జనాల మనసులను గెలుచుకోవచ్చునో అనే విషయంపై ఇప్పటినుంచే పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ సగటు రాజకీయ నేతలకు భిన్నంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ గుంటూరు పార్లమెంటు స్థానం రాజధాని ప్రాంతం కావడంతో పెమ్మసాని గెలుపుకు పార్టీకి, రాష్ట్రానికి మేలు చేకూరుస్తుందని భావించిన అధిష్టానం యువ ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖరరావును దారితీస్తుంది. పెమ్మసాని అమెరికాలో ఫేమస్ అధ్యాపకుడు కావడమే కాక జనరల్ మెడిసిన్ నిపుణిగా, ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న పెమ్మసాని లాంటి వారు గుంటూరు పార్లమెంటు స్థానానికి ఎంతో అవసరమని, ఆయన పార్లమెంటుకు వెళితే విదేశీ నుంచి నిధులను రాష్ట్రానికి తీసుకువస్తారని, సొంతగడ్డ అయిన గుంటూరు నియోజకవర్గానికి విద్య, వైద్యం రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా ఆయన్ను గుంటూరు వైపు నడిపించాయి. మొదటి నుంచి టీడీపీకి వీర విధేయుడిగా ఎన్ఆర్ఐ సెల్లో ప్రముఖ పాత్ర పోషించిన పెమ్మసాని అభ్యర్థత్వాన్ని గుంటూరు టీడీపీ శ్రేణులు, టీడీపీ కుటుంబ సభ్యులు తొలి మెట్టును విజయవంతంగా అధిరోహించగలిగారు. పెమ్మసాని గెలుపు టీడీపీ వేవ్ వీస్తోంది. ఈ దశలో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని గెలుపుకు పెమ్మసాని చంద్రశేఖరరావు గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
మరి అంతా అనుకున్నట్టే పెంటు స్థానంలో గెలుపు సాధించి టీడీపీ జెండాను ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఒక్క రూపాయి కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. నేను అభిమానించే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 5 సంవత్సరాలలో మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతకి గంజాయి అలవాటు చేశారు. బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు. అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు చూస్తే గుంతలే గుంతలు, మందు చూస్తే దోచుడే దోచుడు, కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు, నాయకులు చూస్తే బూతులే బూతులు. ఈ విధంగా 5 సంవత్సరాలలో ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని ల్యాండు, శాండు, వైను, మైను రూపంలో దోచుకొని ఆ అవినీతి సొమ్ముతో మీడియాని, సోషల్ మీడియాని, అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి తను తగ్గి ఎన్డీఏని స్థాపించారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి వారికున్న ఆలోచనలు లాగానే నాకు ఆలోచనలు ఉన్నాయి. నాకు డబ్బు మీద ఆశ లేదు, కీర్తికాంక్ష లేదు, స్వార్థం అసలే లేదు. నేను పుట్టిన ఈ ప్రాంతం ఒక్క రూపాయి కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞత.